యా గైస్. సో టుడే మనం లాస్ట్ క్లాస్ లో జిఎస్టికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేయడం ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేయడం ఎలా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేయడం ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేయడం ఎలా, డిస్కౌంట్ అలౌడ్ అంటే ఏంటి, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి, ఓకే. వీటితో పాటు మనకి ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి, సెస్, అడిషనల్ సెస్ ఏంటి అని లాస్ట్ 8 ప్రాబ్లమ్స్ లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టి ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే కంపెనీని నేను మళ్ళీ మీకు తీసుకోవడం జరుగుతుంది టాలీ ప్రైమ్ 6.0లో. ఓకే. సో లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ 03 కదా, అదే కంపెనీ ఓపెన్ చేశా. ఇప్పుడు నేను ఓచర్స్ లోకి వెళ్తున్నాను. ఓచర్స్ లోకి వెళ్ళిన తర్వాత లైక్ సేల్స్ లోకి వెళ్తున్నాను. సేల్స్ లో నేను ఆల్రెడీ మీకు తీసుకుంటున్నా అండ్ న్యూ పర్సన్ తీసుకుంటాను. ఆల్ట్రసి వరుణ్ ఐటీ సొల్యూషన్స్ డెప్టర్స్ అడ్రస్ తీసుకోండి ఏదో ఒకటి. వైజాగ్ జిఎస్ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్ ఐటమ్ తీసుకోండి. వివో అసూస్ 1000, యాపిల్ మార్క్ 20,000, టోటల్ గా 5 lakhs. వీటి మీద సిజిఎస్టి, హెచ్జిఎస్టి టోటల్ కలిపితే 5,96,000 అయింది. అంటే ఈ 5 lakhs మీద ట్యాక్స్ పడింది. ఆ 5 lakhs మీద 48,000 అంటే 96,000 సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడింది. సో దీన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తారు. ఓకే. సో మన టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ టోటల్ అమౌంట్ మీద ట్యాక్స్ పడితే దాన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. అలా కాకుండా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే 5 lakhs, ఆ 5 lakhs బిలో అంటే 4,50,000 అసలు రేటు, దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే 5 లక్షలు. 5,96,000 కాకుండా 5 లక్షల లోపలే ట్యాక్స్ తో కలిపి ఫైనల్ వాల్యూ వస్తే దాన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. ఓకే. సో అది ఇప్పుడు దానికి సంబంధించిన ఫీచర్ ఎక్కడ ఉంటుందంటే కాన్ఫిగర్ లో వెళ్తే F12 లో ఇక్కడ ప్రొవైడ్ రేట్ inclusive of tax for stock item. Provide rate inclusive of tax for stock item. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సో ఇప్పుడు వరుణ్ ఐటీ సొల్యూషన్స్ సేల్స్ వివో తీసుకుంటున్నాను. 1 అని ఇచ్చాను. ఇక్కడ మీరు చూడండి, రేటుకి క్వాంటిటీకి మధ్యలో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. రేటుకి మధ్యలో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు నీ యొక్క మొబైల్ టోటల్ 15,000. 15,000లోనే ట్యాక్స్ కలిపి రావాలా. ఓకే. ఈ 15,000కి ట్యాక్స్ కలిపితే 20,000 వస్తుంది అనుకోండి టోటల్ బిల్లు. అలా కాకుండా నాకు టోటల్ బిల్లు 15,000 రావాలా విత్ ట్యాక్స్ తో కలిపి. అప్పుడు నువ్వేం చేయాలంటే ట్యాక్స్ తో కలిపి నువ్వు ఎంత మార్కెట్ లో సేల్ చేయాలనుకుంటున్నావో ఒక కస్టమర్ కి ఆ టోటల్ అమౌంట్ ఈ ప్లేస్ లో ఈ ఫస్ట్ రేట్ సెకండ్ రేట్ ముందు ఫస్ట్ రేట్ లోనే ఇవ్వాలా. ఇప్పుడు నాకు టోటల్ బిల్లు 15,000 రావాలా. నాకు పడిన అసలు రేట్ ఎంత అనేది నాకు తెలుస్తుంది. నాకు ఎంత పడింది? 13,392.86 రూపీస్ పడింది. దానికి ట్యాక్స్ యాడ్ చేసామంటే టోటల్ బిల్ మనకి 15,000 వస్తుంది. చూడండి కింద టోటల్ బిల్ 15,000 వచ్చింది.
అదే నువ్వు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో చూసుకుంటే ఈ 15,000కు మళ్ళీ ట్యాక్స్ కలిపితే 20,000 వస్తుంది. అలా కాదు కదా మనకు కావాల్సింది. టోటల్ బిల్లు 15,000లోనే ట్యాక్స్ తో కలిపి రావాలి. ఇప్పుడు ఇలా చేయాలి. సేమ్ అలా దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. ఓకే, మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా. సేల్స్ ఇప్పుడు 15,000 వచ్చింది. నాకు టోటల్ బిల్ ఇక్కడ 20,000 కావాలా. 20,000లోనే ట్యాక్స్ తో కలిపి కావాలా. 25,000 కాకూడదు, 23,000 కాకూడదు. నాకు 20,000లోనే నాకు అసలు రేటు 18,000, 2,000 ట్యాక్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ 20 అని ఇస్తున్నా. నాకు పడిన అసలు రేట్ ఎంత? 17,857.14 ఓకే, ఇప్పుడు నేను ట్యాక్స్ కలిపితే సిజిఎస్టి, జిఎస్టి. సో 20,000 టోటల్ బిల్ 20,000 వచ్చిందా? యా. తర్వాత ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 20,000.54 ఇస్తే ఇక్కడ చూడండి నాకు టోటల్ బిల్ ఎంత వచ్చింది. ఇక్కడ 20,000.55 వచ్చింది. 55 అబోవ్ ఉంటే అంటే 1 రూపీకి 100 పైసలు కదా. 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి. 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 20,000.55 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 20,000.32 ఇక్కడ ఎంత వచ్చింది? 20,000.33 వచ్చింది. ఆ 33ని మైనస్ చేయాలన్నా ప్లస్ చేసుకోవాలన్నా చెప్పండి. దాన్ని రౌండ్ ఆఫ్ అంటారు. రౌండ్ ఆఫ్, ఆల్ట్ సి మైనస్ మైనస్ చేయాలి. రౌండ్ ఆఫ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. మైనస్ ఎంత చేయాలి? మైనస్ చెప్పండి. మైనస్ ఎంత చేయాలి? 20,000 రౌండ్ ఆఫ్ 33. చేయాలంటే మైనస్ 0.33 మైనస్ 0.33. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు రెండవ లిస్ట్ ఇచ్చేస్తున్నా. 20,000.85 ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 20,000.84 వచ్చింది. ఇప్పుడు రౌండ్ ఆఫ్ ఎంత చేయాలి? నేను ప్లస్ చేసుకోవాలా మైనస్ చేసుకోవాలా? ప్లస్ ఎంత చేయాలి? ప్లస్ ఎంత చేయాలి? ఇప్పుడు 20,000 ₹1 వస్తుందా? 20,000 ₹1 వస్తుందా? లేదా 20,000 మైనస్ చేయాలి? ప్లస్ చేయాలా మైనస్ చేయాలి? ప్లస్ చేయాలి సార్. ప్లస్ చేయాలి. ఎంత చేయాలి? 16. 16. చెప్పు ఎలా చేయాలి? ప్లస్ ప్లస్ పెట్టుకొని ప్లస్ 0.16 ప్లస్ ఆటోమేటిక్ గా తీసుకుంటా సార్. అది 0.16 0.16 వచ్చిందా? ఇప్పుడు 20,000 ₹1 వచ్చింది సార్. వచ్చిందా? యా. సో దీన్నే రౌండ్ ఆఫ్ అంటారు. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది తీసేయాలి అంటే మళ్ళీ F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది నో పెట్టాలి. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్. ఇది తీసేసామంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఐటీ సొల్యూషన్స్ చూడండి. మళ్ళీ చూడండి ఇక్కడ ఇప్పుడు నేను 20,000 ఇచ్చాను అనుకోండి, దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే 25,000 వస్తుంది. చూడండి 22,400 తీసుకుంది. అంటే 20,000 మీద ట్యాక్స్ పడింది. అంటే 2,400 రూపాయలు ట్యాక్స్ ఎక్స్ట్రా పడింది. అలా ఇలా నాకు టోటల్ వాల్యూ 2,200, 22,400 అయింది. నాకు అలా కాకుండా నాకు 20,000లోనే ట్యాక్స్ తో కలిపి రావాలి టోటల్ బిల్లు అంటే అలా చేయాలి. ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కి మనం చేయాల్సిన వర్క్.
డిఫరెన్స్ అర్థమైందమ్మా? క్లియర్? ఎనీవన్? క్లియర్ గైస్? ఎస్ సార్, అర్థమైంది. వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ముందేమో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. యా. సో ఇప్పుడు వరకు నువ్వు పర్చేస్ కానీ సేల్స్ లో కానీ మాన్యువల్ గా అయితే చేసావు. మాన్యువల్ గా అంటే ఎలా? వరుణ్ ఐటీ సొల్యూషన్స్ బిల్స్ వివో 1,25,000 సిజిఎస్టి హెచ్జిఎస్టి అని మాన్యువల్ గా ఇస్తున్నాం. సిజిఎస్టి హెచ్జిఎస్టి అని మాన్యువల్ గా టైప్ చేస్తున్నాం. రౌండ్ ఆఫ్ అని ఇవన్నీ మాన్యువల్ గా చేస్తున్నాం. అలా లేకుండా ఈ సెటప్ సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అది విత్ ఇన్ ద స్టేట్ అయినా లేదు అంటే అదర్ స్టేట్ అయినా ఇక్కడ ఏం చేయాలంటే ముందుగానే సెటప్ చేసుకోవాలి. ఎక్కువగా సేల్స్ లో ఉపయోగిస్తారు పర్చేజ్ లో కంటే. ఆ సెటప్ ఎలా చేయాలి అనేది ఇక్కడ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, చూడండి. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ అల్టర్లోకి వెళ్ళండి. అల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళండి. ఓచర్ టైప్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్ అని తీసుకోండి. సేల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎంటర్. ఈ ప్లేస్ లో నేమ్ ఆఫ్ క్లాస్ విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్. ఇక్కడ సేల్స్ సెట్ ఆల్టర్ ఎక్స్పెన్స్. ఎస్, విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ ఎంటర్. సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్. రౌండ్ ఆఫ్ లో యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 ముందు అంటే ఆటోమేటిక్ గా తీసుకునే విధంగా రౌండ్ ఆఫ్ కూడా మనం సెట్ చేస్తున్నాం. ఇది విత్ ఇన్ ద స్టేట్ లో. ఒకవేళ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ ఐజిఎస్టి ఎస్ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్. అదర్ స్టేట్ కదా, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్. ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. సేవ్ చేయాలి. ఎస్కేప్, ఎస్కేప్. నెక్స్ట్ వాచెస్ లోకి వెళ్ళాలి. వాచెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఫార్మాట్లన్నీ మారిపోయాయి. చూడండి ఇలా వస్తుంది. సేల్స్ చూసారా, ఓచర్ క్లాస్ అనే పైన వచ్చింది. పార్టీ నేమ్ అని ఇక్కడ వచ్చింది. సిజిఎస్టి జిఎస్టి రౌండ్ ఆఫ్ అని ఈ ప్లేస్ లో వచ్చింది. సో ఇక్కడ మీరు వరుణ్ ఏజెన్సీ తీసుకోండి. ఇక్కడ ఐటమ్ తీసుకోండి. 1 ఇవ్వండి. రేట్ వచ్చేసి 10,000 ఇవ్వండి. 10,000.22 పైసా ఇవ్వండి. ఆటోమేటిక్గా ట్యాక్స్ తీసుకుంటుందా? మనం ఏమైనా ఇస్తున్నామా? సిజిఎస్టి జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మనమేం ఇవ్వట్లేదు కదా. ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. నువ్వు ఎన్ని ఐటమ్స్ తీసుకో. 15,000.33 పైసా చూసారా. పోస్ట్ ఇక్కడ 16.33 పైసా చూసారా.
నువ్వు 100 ఐటమ్స్ కిందకి ఇస్తున్నా ఆటోమేటిక్గా ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అదే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దీన్నే మనం ఆటోమేటిక్ జిఎస్టి ఆటోమేటిక్ ట్యాక్స్ అని చెప్తాం. జిఎస్టి ఆటోమేటిక్ ట్యాక్స్ ఇది విత్ ఇన్ ద స్టేట్. ఒకవేళ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ ఐజిఎస్టి ఆల్ టు సి. ఇక్కడ కళ్యాణ్ మర్చెంట్స్, సండ్రీ డెప్టార్స్, తెలంగాణ 36, Vivo 12,000.87 paisa, 28,000.98 paisa, 170,500.44 paisa. ఇలా చూసారా, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ ఆటోమేటిక్ అవే తీసుకుంటూనే మనం ఏమి చేయాలి ఇలా. సో దీన్నే మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. వీటిని మనం ఏమంటాం? జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. నాకు వద్దు సార్, వీటిని తీసేయాలి, ముందు ఎలా ఉందో అలాగే ఉండాలి అని అనుకుంటే ఆల్టర్లోకి వెళ్ళాలి, పోస్టర్ టైప్లోకి వెళ్ళాలి, సేల్స్లోకి వెళ్ళాలి, నేమ్ ఆఫ్ క్లాస్ ఎంటర్, ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, ఎస్. తీసేస్తే ఎస్కేప్, ఎస్కేప్, వాచర్స్ ముందు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. ముందు చూడండి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మనం ఇవ్వాలి సిజిఎస్టి, జిఎస్టి రౌండ్ ఆఫ్. చూసారా, క్లియర్ మా? అర్థమైందా? సో దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. క్లియరా గైస్? అర్థమైందా కాన్సెప్ట్? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఎలా, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఎలా తెలుసుకున్నాం. సో తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ చేయడం ఎలా అనేది కూడా మనం క్లియర్ గా టుడే క్లాస్ లో తెలుసుకున్నాం. ఓకే, డన్.